हाय फ्रेंड्स वेलकम टू स्टंट किड स्टोरीज వచ్చేసి మన కెన్స్టర్ వాళ్ళది సైక్లోన్ HC40 మొత్తం రివ్యూ చేద్దాం దీని గురించి మీకు చెప్తాను ఇది వర్తా కాదా దీని గురించి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి డీటెయిల్ గా చెప్తా ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఇది టోటల్ బాడీ వచ్చేసి ప్లాస్టిక్ సెటప్ మొత్తం ప్లాస్టిక్ వీల్స్ కూడా ప్లాస్టిక్ సెటప్ అయితే మనకి అన్బాక్సింగ్ వీడియోలోనే విత్ అన్బాక్సింగ్ చేసేటప్పుడే ఈ బాడీకి వీల్స్ అనేది అటాచ్ చేసి ఇచ్చాడు ఇంకా హనీ కోమ్స్ కూడా లాంగ్ లాస్టింగ్ హనీ కోమ్స్ ఓకే ఇంకా ఇవి వింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు అంటే ఈ బడ్జెట్లో ఇంతే అనుకోలేదు మనం పెట్టింది తక్కువ బడ్జెట్ చూడండి మనం ఇట్లా ఒకసారి మీకు ప్రెస్ చేసి చూపెడతాను చూడండి ఇట్లున్నాయా ఇట్లా మొత్తం ప్రెస్ చేస్తే కానీ కిందికి పోదు మొత్తం ప్రెస్ చేస్తే కానీ మీదికి పోదు కొంచెం డిఫరెంట్ ఉన్నది మా ఇంట్లో అయితే ఇలా ప్రెస్ ఇలా అప్ అండ్ డౌన్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది మా డాడీ అప్పుడు నేను 10th ఉన్నప్పుడు సైక్లోన్ 15 ఏదో తెచ్చాడు కెన్స్టర్ వాడు అది ఇప్పటికీ వర్కింగ్ కండిషన్లు ఉన్నా కానీ ఈ కెన్స్టర్ తీసుకున్నాము కాకపోతే దీని ప్రోస్ కాన్స్ చెప్తా దీని ప్రోస్ వచ్చేసి దీనికి ప్రోస్ వచ్చేసి అన్ని కాన్స్ ఉన్నాయి అన్ని కాన్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మనము స్టార్టింగ్లో ఒక జోయో బకెట్ చూపెట్టాను కూడా అందులో అంత ఫుల్ వాటర్ ఫిల్ చేసి అది మొత్తం ఒకసారి ఫిల్ చేస్తే ఓన్లీ 80% వాటర్ అని నిండుతాయి ఇంకా 20% మళ్ళీ హాఫ్ బకెట్ పోసుకోవాలి ఇది ఒక డే అంతా వస్తుందా అంటే ఒక డే అంతా రాదు ఒక నైట్ వరకు వస్తుంది నైట్ వరకు వచ్చి లాస్ట్ ఒక 10 to 15% వాటర్ మిగులుతాయి అంతే అయితే మనకి ఒక బ్రో కామెంట్లో అడిగాడు ఏంటిదంటే దీని గురించి రివ్యూ చేయమని అయితే ఇది ఒక 100 to 150 స్క్వేర్ మీటర్స్ ఉన్న రూమ్కి వస్తుందా అంటే రాదు మనము ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కదా మన బెడ్ ఎక్కడి వరకు ఉందో మన బెడ్ సైజ్ బట్టి ఓన్లీ మన బెడ్ సైజ్ బట్టి అక్కడ వరకు వస్తుంది కాళ్ళకు పెట్టుకుంటే మొక్కల వరకు వస్తుంది తలకాయ పెట్టుకుంటే మన స్టమక్ వరకు వస్తుంది మొత్తం ఫుల్ బాడీ కవర్ కాదు దీంట్లో ప్రోస్ ఏం లేవు కాన్సే ఉన్నాయి మొత్తం ఇది కాన్సే ఉన్నాయి కాకపోతే ఏంటిదంటే ఒక 2-3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అంతే ఇది ఇద్దరికైతే ఫుల్ సపోర్ట్ అంటే ఇద్దరికైతే బాగా వర్క్ చేస్తుంది మరీ ముగ్గురు అంటే కష్టము ఇద్దరికైతే ఓకే కూల్ స్వింగ్లో పెట్టినామంటే ఆ రూమ్ నుంచి ఆడదాకా ఇటుదాకా వస్తుంది ఖచ్చితంగా మనము ఇది ఆన్ చేసినప్పుడు వెంటిలేషన్ పక్కా ఉండాలి విండోస్ లేకపోతే ఆ రూమ్ అంతా హాట్ టెంపరేచర్ ఉండదు బయట మీ రూమ్లో విండోస్ ఉంటేనే తీసుకోండి ప్లస్ ఇదైతే రూమ్ అంతా ఫుల్ హీట్ ఉంటుంది వెంటిలేషన్ లేకపోతే విండోస్ ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి నైట్ అయినా సరే దోమలు రాని ఏదైనా డెంగ్యూ రాని ఏదైనా రాని ఖచ్చితంగా విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి అండ్ దీంట్లో ఇంకా మేజర్గా ఏంటిదంటే ఒక ఫుల్ ట్యాంక్ ఫిల్ చేస్తాం అంటే ఒక బకెట్ ఫుల్ అంటే 1.5 బకెట్ ఫుల్ చేస్తే ఫుల్గా నిండిపోతుంది ఒక జోయో బకెట్ ఉంటుంది కానీ ఒక ప్లాస్టిక్ బకెట్ పెద్దది అది 1.5 ఫిల్ చేస్తే ఫుల్ అవుతుంది దీని ప్రోస్ చెప్తాను దీని కాన్స్ చెప్తాను దీని ప్రోస్ ఏంటిదంటే ఇద్దరికి మాత్రం సఫిషియంట్ ఒక చిన్న రూమ్లో మరీ ముగ్గురికి సరిపోతుంది కానీ కూల్ అండ్ స్వింగ్లో పెడితే అటు ఇటు వానికి గాలి వచ్చేదాకా వీనికి రాదు గాలి వచ్చేదాకా వానికి రాదు సో ముగ్గురికి అయితే ఎనఫ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పడుకోవాలి ఇద్దరికైతే మంచిగా ఇష్టం ఉన్నట్టు పడుకోవచ్చు ఆడికి మళ్ళీ ఇది ఏంటిదంటే హెడ్ దగ్గర పెట్టుకుంటే స్టమక్ దాకా వస్తుంది కాళ్ళ దగ్గర పెట్టుకున్నా కూడా స్టమక్ దాకా వస్తుంది అటు ఫుల్ రాదు ఇటు పెట్టుకున్న అటు ఫుల్గా రాదు అయితే ఇంకా దీని గురించి మనకి ఖచ్చితంగా మన సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా ఖచ్చితంగా దగ్గరనే ఉండాలి కొంచెం దూరమైనా కూడా ఎక్స్టెన్షన్ బాక్స్ ఖచ్చితంగా కావాలి ఎక్స్టెన్షన్ బాక్స్ లేకపోతే మాత్రం కష్టమే ఇంకా ఒక చిన్న ఫ్యామిలీకి ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక కిడ్ ఎట్లున్నారంటే వీళ్ళ ముగ్గురికి సఫిషియంట్ అటు కూల్ స్వింగ్లో పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చెప్పాను కదా మనం హెడ్ సైడ్ ఇక్కడ పెట్టుకొని హెడ్ ఇట్ సైడ్ ఫేస్ చేసి పడుకుంటే హెడ్ నుంచి స్టమక్ దాకా వస్తుంది కాళ్ళ దగ్గర పెట్టుకుంటే కాళ్ళ నుంచి స్టమక్ దాకా వస్తుంది హెడ్ నుంచి స్టమక్ మొత్తం ఫుల్ అయితే రాదు కాకపోతే ఏంటిదంటే ఇది హెడ్ దగ్గర పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ కన్నా అటు ఇటు పెట్టుకోండి హెడ్ దగ్గర పెట్టుకుంటే అంటే మేజర్గా గర్ల్స్కి కానీ ఇట్లా మా ఉమెన్స్ మదర్స్ ఎవరైనా ఉంటారు కదా మైగ్రేన్ తోటి సఫర్ అయ్యే పీపుల్ వాళ్ళకి ఇది నాట్ వర్త్ ఎందుకంటే ఇది హెడ్కి పెట్టుకుంటే ఇది వచ్చే ఒకటే డైరెక్షన్ ఎంత స్పీడ్ తోటి వస్తుందో అంత హెడ్ మీద పడుతుంది అంటే ఫుల్ మైగ్రేన్ అనేది అవుతుంది నేను అబ్జర్వేషన్ అది ఏంటంటే ఇది హెడ్కి పెట్టి పడుకున్నామంటే హెడ్ఏక్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇయర్లోకి పోతే ఇయర్ పెయిన్ కూడా వస్తుంది దీంతో ఇది వచ్చిన ఫస్ట్ ప్రాబ్లమ్ ఫస్ట్ దీంట్లో మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెడ్ సైడ్ పెట్టుకోవద్దు హెడ్ సైడ్ పెట్టుకుంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడ్ఏక్ వస్తుంది ఇంకా ఇయర్
పెయిన్ ఖచ్చితంగా వస్తుంది, మొత్తం గాలి అంది ఎయిర్లోకి పోతుంది. సో కొంచెం డిస్టెన్స్లో పడుకోవాలి. మరి డిస్టెన్స్లో పడుకుంటే గాలి వస్తుంది బ్రో అంటే ఓకే వస్తుంది, అంత చెస్ట్ వరకు వస్తుంది, అంతే మరీ స్టమక్ దాకా కాదు, చెస్ట్ వరకు వస్తుంది. కానీ వర్త్, ఇద్దరికైతే వర్త్, ముగ్గురికి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, నలుగురికి అయితే ఇక ఇది తీసుకోవద్దు, పెద్దదే తీసుకోవాలి. ఆ బడ్జెట్ ప్రైజెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. ఫస్ట్ కాన్ చెప్పాను. సెకండ్ కాన్ వచ్చేసి దీంట్లో సౌండ్ వస్తుందా అంటే సౌండ్ మరీ హై రాదు, మరీ లో రాదు, మీడియం వస్తుంది. ఇంతకుముందు మేము డిస్ప్లే చేసి చూపెట్టాను కదా, ఒకసారి చూడండి ఆ సౌండ్ ఎట్లా వస్తుందో చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆన్ చేశాను కూలర్, ఓకే అంత ఈ షర్ట్ ఊదుదని అనుకోకూరి, ఓకే ఇట్లా ఫేస్ మందం వస్తుంది. ఏంటిదంటే సౌండ్ అబ్జర్వ్ చేశారా మీరు, ఇది నేను వీడియో తీస్తున్నా కాబట్టి మీకు అంత క్లారిటీ లేకపోవచ్చు, కాకపోతే నైట్ మాత్రం సౌండ్ మాత్రం ఒక మీడియం లెవెల్ దాకా వస్తుంది. మరీ సౌండ్ వచ్చి డిస్టర్బ్ అయ్యేంత కాదు, మరీ తక్కువ సౌండ్ అని కాదు, మీడియం సౌండ్ వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మనం ఏదన్నా కూలర్ తీసుకునే ముందు కొంచెం ఒకసారి బ్రీఫ్గా అన్ని అంటే యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, వాళ్ళ బ్రాండ్ వెబ్సైట్స్ కానీ తర్వాత చెక్ చేయాలి. లేకపోతే బుగ్గనే నేను 5,000 పెట్టి వేస్ట్ అని కాదు, మాకైతే ముగ్గురికి ఓకే. ఇది వచ్చేసి కూలర్ అంతా ప్లాస్టిక్ బాడీయే, ఈ వింగ్స్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ, కానీ లోపల ఉన్న ఫ్యాన్ మాత్రము ప్లాస్టిక్ కాదు, అది మెటలే ఉంటుంది. ప్లాస్టిక్ అయితే మనకి ఇంత కూడా గాలి రాదు, మొత్తం మెటల్ ఉంటుంది, లోపల వరకు మొత్తం మెటల్ ఉంటుంది. ఫ్యాన్, దానికి వింగ్స్, ఇవి బయట మాత్రం ఇవి ప్యూర్ ప్లాస్టిక్. దీని అలోవీస్ వచ్చేసి కూడా ఫుల్ ప్లాస్టిక్ ఉంటాయి. దీని టోటల్ బాడీ మొత్తం ప్లాస్టిక్గా ఉంటాయి. హనీకోమ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, కొంచెం అవి వుడ్ ప్యాడ్ టైప్ ఉంటాయి, కానీ వుడ్ కాదు, హనీకోమ్ ప్యాడ్స్. అవి అయితే పర్ఫెక్ట్. మొత్తం ఈ రివ్యూ చూసాక ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ వేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా 2025 సమ్మర్లో కూలర్ కొందామంటే ఇది ఒకసారి రివ్యూ చేయండి. ఇద్దరికైతే బెస్ట్, ముగ్గురికైతే అడ్జస్ట్, నలుగురికి అయితే వరస్ట్.